కరీంనగర్లో బండి సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాల నేతలు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు విద్యార్థి సంఘాల నేతలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో నిరసనకారులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. దేశంలో 24 లక్షల విద్యార్థుల జీవితాలు జగదామని అని చెప్తా ఉన్నా. ఇప్పటికీ కేంద్రంలో ఇక్కడ బీజేపీ గానీ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వేలాది మంది నష్టపోయారని చెప్పిన బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు స్పందించకుండా నీట్ విద్యార్థుల పట్ల వ్యతిరేకంగా వివరిస్తా ఉన్నారు. మీకు 5 ఏళ్ల పదవుల సంబరాలు కావాలన్నా లేదా విద్యార్థుల 60 ఏళ్ల ఉజ్వల భవిష్యత్తు కావాలని చెప్పి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే మీ నీట్ విద్యార్థుల సమస్యపై మాట్లాడబోతే ఇలా అడ్డుకున్నాం. మళ్ళీ పార్లమెంట్ సభ కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తాం. కేంద్రంలో నీట్ పరీక్షలో పేపర్ లీకేజ్ జరిగి అవకతవకలు జరిగి దేశంలో 24 లక్షల విద్యార్థుల జీవితాలు జగదామని అని చెప్తా ఉన్నా. మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ శ్రేణులు వెళ్తున్నారు. నీట్ పరీక్ష రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఆఫీసు ముట్టడికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతా ఉంది. దాంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తా ఉన్నాయి. అలాగే బీజేపీ కార్యాలయాల ముట్టడి, వాటితో పాటుగానే బీజేపీ కేంద్ర మంత్రుల ఇళ్ల ముట్టడి కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ముట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా నీట్ పేపర్ లో అటు ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగినటువంటి అవకతవలు, అలాగే ఒక రోజు ముందుగానే పేపర్ లీకేజ్ కావడం, అలాగే ఆ లీకేజీ చేసినటువంటి వారు కూడా ఒప్పుకోవడం, దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద మొదట స్పందించలేదు. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా స్పందించి దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామంటూ కూడా నిన్న సిబిఐకి అప్పగిస్తున్నటువంటి ప్రకటన చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికి కూడా ఆయా నీట్ పీజీ పరీక్ష ఇవాళ జరగాల్సి ఉంది. ఆ పరీక్ష సంబంధించి కూడా వాయిదా పడింది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఆ పరీక్ష ఇటీవల జరిగినటువంటి నీట్ పరీక్షలో కొంతమందికి మాత్రమే గ్రేస్ మార్కులు కలపడం, అలాగే లీకేజీ జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో ఆ అభ్యర్థులందరికీ న్యాయం జరిగే విధంగా మరోసారి ఈ యొక్క నీట్ పరీక్షను కండక్ట్ చేయాలి దేశవ్యాప్తంగా అనేటటువంటి డిమాండ్ అయితే పెద్ద ఎత్తున అటు విద్యార్థి సంఘాల నుంచి వెలువడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్లు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు నీట్ పరీక్ష వాయిదా వేసింది తప్ప రద్దుకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. రేపటి నుంచి అటు పార్లమెంటు సమావేశాలు కూడా జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ యొక్క నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లాలా. అలాగే ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా దీని మీద పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. అది ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ యొక్క పేపర్ లీకేజీ జరిగింది అనేటటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ఈ యొక్క నీట్ పరీక్ష లీకేజీకి సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆందోళనలు జరుగుతా ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసం ముట్టడికి ఏఐఎస్ఎఫ్ కావచ్చు, అలాగే ఎన్ఎస్యుఐ కావచ్చు, ఇలా అఖిలపక్ష విద్యార్థి సంఘాలు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసాన్ని ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. వాటితో పాటుగానే మరోవైపు ఇవాళ ఉదయం కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ నివాసాన్ని కూడా కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం కూడా మెరుపు దాడి చేసింది. ఆ ఇంటి ముట్టడించేటటువంటి ప్రయత్నం అయితే చేసింది. వాళ్ళు నిర్వహించే ప్రయత్నం పోలీసులు చేశారు. అక్కడి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కూడా ఎన్ఎస్సీ అటు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ ఇవాళ గాంధీ భవన్ లో సమావేశమైంది. జనరల్ పార్టీ మీటింగ్ లో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. దీన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది కాబట్టి ఢిల్లీలో ఈ నెల 27వ తేదీన దాదాపు 300 మందితో అక్కడ నిరసన ప్రదర్శన చేయాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. దాంతో పాటుగానే మరి కాసేపట్లో కూడా గాంధీ భవన్ నుంచి నేరుగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలి. వాటితో పాటుగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను నైతిక బాధ్యత వహిస్తూ కూడా రాజీనామా చేయాలంటూ కూడా
మరి కాసేపట్లోనే బీజేపీ నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు కూడా గాంధీ భవన్ లో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అన్ని కూడా ఈ యొక్క నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఏళ్లకేళ్ల తరబడి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాసేందుకు సిద్ధమైనటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధితో లేదు కాబట్టి ఇటువంటి పేపర్ లీకేజీ వ్యవహారాలు బయటపడతా ఉన్నాయనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.